నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి నేను యేసయ్యను ఎంతగానో స్తుతిస్తున్నాను. అలాగే స్థానిక సంఘ కాపరి సన్ని పాస్టర్ గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మొదటగా 2009వ సంవత్సరంలో కనిగిరి ప్రాంతంలో పాతూరు కనిగిరిలో అక్కడికి కర్నూలు నుండి దేవుడు నన్ను నడిపించారు. ఎక్కడైతే సేవ లేదో ఆ ప్రాంతంలో సేవ చేయాలని దాదాపు 8 నెలలు నేను పాతూరు కనిగిరిలో రూమ్ తీసుకొని కనిగిరి, హెచ్ఎంపాడు, వెలిగండ్ల, పామూరు, సిఎస్పురం, ఈసిపల్లి మండలం, ఈ మండలాల్లో ఉన్న ప్రతి గ్రామాలు కూడా చివరికి ఇక్కడ ఏరువారిపల్లి ఉంది కదా, అక్కడికి కూడా వచ్చాను. దేవుడు అక్కడికి కూడా నడిపించాడు. అయితే మన భాస్కర్ సార్ గారు నాకు అప్పుడు పరిచయం లేదు. సార్ గారు కావలిలో మొదటిగా కందుకూరులో పరిచయం అయ్యారు. తర్వాత కావలిలో చర్చ్ యూనివర్సిటీ మెసేజ్ పిలిపించారు. ఏలే మాస్టర్ గారు ఒకసారి ఇక్కడికి వచ్చారు, కావలి నుంచి వచ్చారు కదా. తర్వాత వెంకటాద్రిపాలెంకి మన పాస్టర్ గారిని వాక్యానికి చర్చ్ యూనివర్సిటీ మెసేజ్కి పిలిపించాను. అప్పుడు సార్ గారు అలాగే జగన్ సార్ గారు ఇద్దరు కూడా వచ్చారు. ఆ తర్వాత ఇక ఫోన్లో మాట్లాడతా అట్లా పరిచయం కలిగి ఉన్నాము. కొంతకాలానికి ప్రభు పిలుపు మేరకు సేవకులు దేవుడి సన్నిధికి వెళ్ళారు. కనిగిరికి వాక్యం చెప్పడానికి దేవుడు పిలిచినప్పుడు దానియల్ పాస్టర్ గారు నేను వచ్చి చూసి వెళ్ళాము. తర్వాత సార్ గారికి ప్రార్థనకు వచ్చాను. ఇది 2వసారి మన ఊరికి రావడం. దేవుడు ఈ విధంగా ఈరోజు వాక్యాన్ని అందించడానికి దేవుడు ద్వారం తెచ్చాడు. గత ఈ నెలలోనే మన పాస్టర్ గారిని, సన్ని పాస్టర్ గారిని నెలకు ఒకసారి సంఘ ఉద్యోగ కూడికని అక్కడ జరపడం జరుగుతుంది. వాక్యానికి పిలిచాను. పాస్టర్ గారు వచ్చి చక్కగా వాక్యాన్ని అందించి వచ్చారు. ఈ నెలలోనే దేవుడు మరలా హాజీపురంలో బైబిల్ క్విజ్ యవనస్తులకు వాక్యాన్ని అందించాలన్నా అని చెప్పినప్పుడు ప్రార్థన చేసి ప్రార్థన పూర్వకంగా దేవుడు అక్కడ అద్భుతంగా కార్యం జరిగించాడు. అందరూ చాలా చక్కగా మీకు లాగే అందరూ బాగా వచ్చి పిల్లలు, యవనస్తులు, పెద్దలు చక్కగా పాల్గొన్నారు. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ కూడా వాళ్ళు వాక్యాన్ని నేర్చుకొని దేవుని స్తుతించారు. 2 సంఘాలను చిన్న వయసులో ఎంతో భారంతో, బాధ్యతలో ఇక్కడ ఎలా సేవ చేయాలి, అక్కడ ఎలా సేవ చేయాలి. వాస్తవంగా ఒక సంఘ పరిచయం చూసుకోవడమే చాలా కష్టం, కానీ 2 పరిచయం చూసుకోవాలంటే అది ఇంకా చాలా కష్టం. ఎవరైనా వ్యక్తిగతంగా ఏం చేయలేరు, కానీ దేవుని శక్తి ఉంటే తప్ప, దేవుడు బలపరిస్తే తప్ప, దేవుడు సహాయం చేస్తే తప్ప దేవుని కార్యం చేయలేదు. కాబట్టి ఇక్కడైనా అక్కడైనా దేవుడు మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు తోడై ఉన్నట్లుగా మరి భాస్కర్ సార్ గారు చనిపోయిన తర్వాత సన్ని పాస్టర్ గారికి తోడై ఉన్నాడు. హల్లెలూయా. మోషే కాలంలో దేవుడు అద్భుతాలు చేశాడు. యెహోషువ కాలంలో కూడా దేవుడు అద్భుతాలు చేశాడు. డిఫరెంట్ ఏంటంటే ఆయన కాలంలో ఆయన సంబంధించి దేవుడు చేశాడు, ఈయన కాలంలో ఈయన సంబంధించి చేశాడు. భాస్కర్ సార్ లాగా చెప్పట్లేదే. భాస్కర్ సార్ వేరు, సన్ని పాస్టర్ వేరు. అదే దేవుడు ఎవరిని ఎలా వాడుకోవాలో అలా వాడుకోవాలి. కాబట్టి
దేవుడు వాడుకుంటున్నాడా లేదా అని చూడండి. వాళ్ళలాగా చెప్పట్లేదు, వీళ్ళలాగా చెప్పట్లేదు. అలా పాస్టర్ అయితే బాగా చెప్తాడు, ఇలా ఈ పాస్టర్ అయితే బాగా చెప్తాడు, అలా ఆడికెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగుపడతాం. యేసు ప్రభు వారు ఏం చెప్పారంటే, ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటాను. మన ఇంట్లో భార్య, భర్త, పిల్లలు ఉంటారు. కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కాబట్టి ప్రేమ దేవుని ద్వారా నేటి క్రైస్తవ సంఘము అంటే సార్వత్రిక సంఘం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ, స్థానిక ఇట్లా చిన్న చిన్న సంఘాలు, మనము ఎలాంటి రోజులలో ఉన్నాము అంటే 2వ తిమోతి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అంత్య దినములలో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసు. ఎలా అనగా మనుషులు, అక్కడ పెద్ద లిస్ట్ ఉంది కదా, మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉంటారు. ఇట్టి వారికి, ఎట్టి వారికి ఆయన చదవబడిన వాళ్ళందరికీ మనము ఎలా ఉండాలంట, విముఖత చూపించాలి. అంటే వాళ్ళు చేసేట్టు మనం చేయాలి. అంటే మనం అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే ప్రేమ దేవుని బిడ్డలారా 15వ వచనంలో అంటే మనము ఎలాంటి రోజుల్లో ఉన్నాము అనేది ఒకసారి జ్ఞాపకం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు దినములు, మనము చెడ్డ దినాల్లో ఉన్నాం. ఏమండి, అంత్య దినాల్లో ఉన్నాము, అపాయకరమైన దినాల్లో ఉన్నాము. తర్వాత దినములు చెడ్డవి కనుక, దినములు చెడ్డవి, దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఎలా ఉన్నాయంటే చెప్పండి, చెడ్డ దినాలు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఒకసారి ఆమోసు 5వ అధ్యాయము 13వ వచనం. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఎలా ఉండాలంట, మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి. అలాగూ చేసిన మీరు అనుకున్న చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును. కీడును ద్వేషించండి, మేలును ప్రేమించండి. అంటే ఒకటి, అంత్య దినాల్లో ఉన్నాం. అంత్య దినాల్లో ఎలా ఉన్నారంట మనుషులు, అక్కడ లిస్ట్ చూసాం. వాళ్ళకు మనము విముఖుడుగా వేరుగా ఉండాలి. రెండవది, దినములు చెడ్డవి. ఎలాంటి దినాలంట, చెడ్డ దినాలు. అంటే చెడ్డ దినాలంటే ఎలా ఉంటాయి, రోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, అమావాస్య వస్తుంది, పుణ్యం వస్తుంది, అందరం లేస్తున్నాము, పనులకు వెళ్తున్నాము, తింటున్నాము, అందరం యథావిధిగా అలాగే ఉంది కదా. ఇంకా ఇది చెడు కాలము. ఏం కాలం అంటే ఇది చెడు కాలం. ఇది చెడు కాలం కనుక ఈ కాలంలో బుద్ధిమంతుడు ఎలా ఉండాలంట, ఏదైనా తెలుసండి, అమ్మా మనకెందుకు లేదు,
ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే పరిస్థితులు, ఇద్దరు ఎవరన్నా ఏదైనా వాదులు ఆడుకుంటున్నారు అనుకోండి, మధ్యలో థర్డ్ పర్సన్ మూడో వ్యక్తి వెళ్ళి అన్న, ఇద్దరు కలిసి ఆ వ్యక్తి మీదకి వచ్చేస్తారు. అన్న కూడా తగ్గిన తుమ్మిన ఏదైనా కేక ఇచ్చినా కదా, అంటే ఏంటి, నన్ను చూసి తగ్గాడు, నన్ను చూసి తుమ్మాడు, నన్ను చూసి ఎలా అన్నారు. అంటే మంచి చెప్పినా సమస్య. కాబట్టి వాక్యం మనకేం చెప్తుంది? అంత్య దినాల్లో ఉన్నామని, దినాలు చెడ్డయని, తర్వాత ఇది చెడు కాలం కాబట్టి. సామెతలు 10వ అధ్యాయము 19వ వచనం కూడా ఒకసారి చదవండి. 10వ అధ్యాయము 19వ వచనం. అమ్మా, విస్తారమైన మాటలలో మానదు, తన పెదవులు మూసుకొనివాడు. కాబట్టి ఎవరితోనైనా సరే విస్తరించి మాటలు పెట్టుకోకండి. మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, విస్తారమైన మాటలు ఏముంటుందంట? దోషం. మనకు తెలియకుండా నోరు జారిపోతుంది. ఒకరోజు కాళ్ళు అనుకున్నాయంట, ఏంటి ఇంట్లో అంత బోరు కొడతా ఉంది, అట్లా బయటికి వెళ్దామని అనుకున్నాను. కాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి, అప్పుడు నోరు అనుకుపోయిందంట, ఇంతమంది మాట్లాడుతుంటే నేను ఎందుకు ఊరుకుండాలని చెప్పి నోరు మాట్లాడిందంట. అప్పుడు అనవసరంగా వీపుకు దెబ్బలు పడ్డాయంట. ఏమంట? కాళ్ళు ఇంట్లో ఉండకుండా ఎందుకు ఉండాలని అట్లా బయటకు నోరు ఏదో మాట్లాడేసింది. ఇప్పుడు అనవసరంగా దెబ్బలు పడింది దేనికి? చూసారా? కాళ్ళు, నోరు, వీపు. అంటే ఏదైనా సరే విస్తారమైన మాట, దాంట్లో ఏముంటుంది చెప్పండి? దోషం. హవ్వ పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే, దేవుడితో కాకుండా, తన భర్తతో కాకుండా సహవాసము సర్పంతో చేసింది. దేవుడు ఏది తినొద్దని చెబితే అది ఎక్కువ వినడానికి ఇష్టపడింది. దేవుడు ఇది చెయ్యి అన్నదై దానికంటే కూడా చెయ్యొద్దు అన్న దాని మీద ఎక్కువగా చెవులు ఎగుతావు. అంటే దేవుడికి ఇష్టం లేనిది చేయడానికి అపవాది ప్రేరేపణ చేస్తాడు. దేవుడికి ఇష్టమైంది చేయకుండా ఉండడానికి అపవాది ప్రేరేపణ చేస్తాడు. కాబట్టి ఏది దేవుని స్వరము, ఏది అపవాది స్వరం, ఏది దేవుని చిత్తమో, ఏది సాతాను చిత్తము, ఈ రెండింటి మధ్యన మనము ఉంటాం. ఈ రెండింటి మధ్యన మనం పోరాడుతూ ఉంటాం. దేవుని చిత్తాన్ని మనం కనిపెట్టాలి. తొందరపడి మనము ఏది కూడా చేయాలి. తొందరపడదు పాస్టర్ చెప్పారు. కాబట్టి ఇప్పుడైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటి అంత్య దినాల్లో ఉన్నాము, రెండవది అపాయకరమైన దినాల్లో ఉన్నాము, చెడు కాలంలో ఉన్నాము, దినాలు చెడ్డగా ఉన్నాయి. ఎఫెసీ 5:15 మనం మరొకసారి చూస్తే, దినములు చెడ్డవి కనుక, అది ఒకసారి అందరం చదువుదామా? నాతో కూడా కలిసి పలకండి. దినములు చెడ్డవి కనుక సమయమును పోనిస్తూ, నా బైబుల్ ఏం చెప్తుందే పాస్టర్ గారు? ఒకసారి మీ బైబుల్ చూడండి. అమ్మ, మీ బైబుల్ చూడండి ఒకసారి. దినములు మంచివి కనుక, ఏమా చెడ్డైనా
మీరు బాగా వింటున్నారు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాస్టర్ గారు ఏడ కంది గురించి పట్టుకొచ్చాడు కదా, ఆయన చెప్పిందల్లా మంచిది అని అనక కాకండి. అసలు ఏం చెప్తున్నాడో వినండి. అర్థమవుతుందా? అంటే నేటి క్రైస్తవం ఎలా ఉందంటే, ఆ పాస్టర్ గారు ఆ ప్రార్థన చేస్తే నా అబ్బా ఏమి జరిగిపోతాయట. వాస్తవంగా ఆ పాస్టర్ గారి ద్వారా కాదు అక్కడ జరిగేది, మనం అనుకోని అక్కడికి వెళ్ళాం. అర్థమవుతుంది? యేసు ప్రభు వారు దారిలో వెళ్తా ఉన్నాడు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ బాధపడుతుంది. ఆమె అనుకోయింది, ఆయన వస్త్రం చెంగు ముట్టుకుంటే నేను, అంతేనా? వెళ్ళింది, ముట్టుకోయింది, బాగుపడింది. అప్పుడు యేసేమన్నాడు? కుమారి ధైర్యంగా ఉండు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుచు అన్నాడా? లేకుంటే ఆయన చేపెట్టి ప్రార్థన చేసి ఏమన్నా అన్నాడా? ఆయన చేపెట్టి ప్రార్థన చేయలేదు. అంటే యేసు ప్రభు వారు చేయబెట్టి ప్రార్థన చేయకపోయినా ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమె ఏమనుకుంది? వస్త్రము చెంగు ముట్టుకుంటే, ఆయన వస్త్రము చెంగు ముట్టితే నేను బాగుపడతాను అనుకుంది. ఎవరైనా ఎక్కడికైనా వెళ్తే నేను పలానా చోట ఏదో జరుగుతా ఉంది, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటే బాగుంటాను అని మనం అనుకుని అక్కడికి వెళ్తాం. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, మనలో ఉన్న విశ్వాసాన్ని బట్టి మనకు దేవుడు కార్యం చేస్తాడు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఆడికి పోయినందుకు ఈ కార్యం జరిగింది అనుకుంటాం. అది కాదు వాస్తవం జరిగేది. నువ్వు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసినా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు నేను పలానా కొండ మీద ఉంటానని అందరూ అడిగి రండి అని చెప్పలే. లేదంటే పలానా చర్చిలో ఉంటాను, లేదంటే పలానా పాస్టర్లోనే ఉంటాను, పలానా ఊరిలోనే నేను ఉంటాను అని ఆయన చెప్పలేదు. ఎక్కడైతే 2-3 నా నామమున కూడి ప్రార్థన చేస్తారో నేను వారి మధ్యలో ఉంటాను అని చెప్పారు. కాబట్టి మనము నేర్చుకోవాల్సిన వాక్య సత్యం ఏంటంటే, మనము ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. దేవుడి మీద విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. మనము చేసేటువంటి ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. మన ప్రార్థన ఆయన వింటాడు, మనకు సహాయము చేస్తాడు. మనం చేసే ప్రతి ప్రార్థన ఆయన వింటాడు అనే సంగతిని మనము జ్ఞాపకం చేస్తాం. కాబట్టి ఇప్పుడేమే దేవుడులారా, దినములు చెడ్డవి కాబట్టి మీరు ఏం పోనీయకూడదంట? సమయం. మంచివారికైనా చెడ్డవారికైనా, దొంగకైనా దొరకైనా, ఉన్నవారికైనా లేని వారికైనా, దేవుని నమ్మిన వారికైనా నమ్మని వారికైనా దేవుడు అందరికీ 24 గంటల సమయం ఇచ్చాడు. మనం దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి గంట టైం దేవుడు ఎప్పుడు ఇవ్వలే. దేవుడిని నమ్మని వారికి గంట టైం తక్కువ ఇవ్వలేదు. అర్థమైందండి? అర్థమవుతుంది? అందరికీ ఒకే సమయాన్ని ఇచ్చాడు. ఇప్పుడు 24 గంటలు ఒకరోజు. ఈ 24 గంటలలో దేవునికి మనం ఎంత సమయాన్ని ఇస్తున్నాము? మనం దేవుడికి ఎంత సమయాన్ని ఇస్తున్నాము? దేవుడులారా, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో 10వ భాగము ఇవ్వడము కంటే ముందుగా, అంటే ఏదైతే దేవునికి అనుకోని అర్పణ తెస్తామో దానికంటే ముందు, దానికంటే ఇంపార్టెంట్ ఏం తెలుసా? మనం ఇచ్చే కానుక కాదు దేవునికి కావాల్సింది, మనం ఇచ్చే 10వ భాగం కాదు దేవునికి కావాల్సింది, మనము ఇచ్చే వస్తువులు కాదు దేవునికి కావాల్సింది, మనము కావలేను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే కొంతమంది దేవునికి వస్తువులు ఇస్తారు, ధాన్యములు ఇస్తారు, ధనములు ఇస్తారు, ఆస్తిలో భాగములు ఇస్తారు, కానీ హృదయాన్ని దేవునికి ఇవ్వరు. అర్థమవుతుందా? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, నీ హృదయమే నాకు కావాలి అంటున్నాడు ఆయన. మనుషులు ఏం కోరుకుంటున్నారంటే, నా హృదయం తప్పండి నీకు ఇస్తాను అంటున్నారు.
దేవుడు ఏమంటున్నాడంటే అవి ఏమొద్దు బాబు, నీ హృదయం నాకు కావాలి అంటున్నాడు. ఎందుకు దేవుడు హృదయాన్ని కోరుకున్నాడు? అదేమన్నా మంచిదా? హృదయము అన్నిటికంటే మంచిది. మంచిదే చెడ్డదా? మోసం. మోసం. ప్రేమైనటువంటి దేవుడి పిల్లరా, ఎంత ఆ మాట ఒకసారి నిజంగా చాలా భయంకరమైనటువంటి మాట కదా అది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇర్మియా 17వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహింపగలవాడు. హృదయం అన్నిటికంటే మోసకరం. ఆది కాండంలో ఒక మాట దేవుడు చెప్తాడు, నరుని హృదయం బాల్యము నుండి చెడ్డది. ఎప్పుడు నుండంట? వయసులో ఉన్నప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుండే చెడ్డది, బాల్యం నుండే చెడ్డది. అందుకోసమే సామెతలు 22వ అధ్యాయం 6వ వచనంలో బాలుడు నడవవలసిన త్రోవను వానికి వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లరా, హృదయము అన్నిటికంటే మోసకరమైంది అని ఎందుకు ఆ మాట మనకు రాయబడిందంటే, చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయము 17 నుంచి 20 వచనాలు చదువుతున్నా. నోటిలోనికి పోవునదంతయు కడుపులో పడి బహుభూమిలో విడువబడును గాని నోట నుండి బయటకు వచ్చినవి హృదయంలో నుండి వచ్చు. నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట, అది ఎవరు మాట్లాడినా అది హృదయంలో నుండి వస్తుంది. నోరు, హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. అంటే హృదయంలో లేకుండా నోట్లోకి రాదు. ఉదాహరణకి బావిలో నీళ్లు ఉన్నాయనుకోండి, చేదుకోవచ్చు. బోర్లో నీళ్లు ఉన్నాయనుకోండి, బోరు పడితే నీళ్లు వస్తాయి. మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట హృదయంలో నుండి, హృదయంలో ఉంటేనే అది బయటకు వచ్చేస్తుంది. అయితే మానవుని హృదయములో ఏమేమి ఉన్నాయంట? ఏంటంటే మానవుని హృదయాన్ని అపవిత్రం చేస్తాయంట. ఇవే మనుషుని అపవిత్రపరచును. ఏంటవి? దురాలోచనలు. ఏ ఆలోచన అంట? మొదట మనము చదువుకున్నాం, అంత్య దినములలో అపాయకరమైన దినములు వచ్చును. మనుషులు ఎలాంటి వారంట? స్వార్థపరులు. మొట్టమొదటి లిస్టులో ఉన్నటువంటి పాయింట్ ఏంటి చెప్పండి? ప్రతి మనుషుడు స్వార్థ. అప్పుడు మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ప్రతి మనుషులు మీరు కూడా ఉన్నారు కదా, మీరు కూడా స్వార్థపరులే కదా. నిజమే, మాకే స్వార్థం ఉంటుంది. ఏముంటదంటే, దేవుడా అందరిని రక్షించు అనే స్వార్థం మాకుంటుంది. ఏ ఒక్కరు నశించిపోకూడదు. మీరు నాకు అప్పగించిన సంఘాన్ని రక్షించు, గ్రామాన్ని రక్షించు, ప్రజలను రక్షించు, పట్టణాన్ని రక్షించు, దేశాన్ని రక్షించు. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదు, నరకానికి వెళ్ళకూడదు. నా ప్రజలు బాగుండాలి, నా ప్రజలు క్షేమంగా ఉండాలి అని ప్రతి దైవ సేవకునికి ఉండే స్వార్థం అది. కొంతమంది ఉండొచ్చు, డబ్బాశ కలిగిన సేవకులు ఉండొచ్చు, లేకపోతే తప్పుడు మార్గంలో నడిచే సేవకులు ఉండొచ్చు. బైబిలే సెలవిస్తుంది, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు. అలాగని అందరినీ ఒకటే గంటి కట్టకూడదు. దేవునికి భయపడి నమ్మకంగా సేవ చేసే వాళ్ళు ఉన్నారు. దేవుణ్ణి భయం విడిచి, దేవుని భక్తి లేకుండా వారే పాపంలో జీవిస్తూ, పాపంలో నడుచుకుంటూ, అనేకులను తప్పు మార్గంలో నడిపిస్తూ, దేవునికి వారు దూరమై సంఘాన్ని దూరం చేసి నాశనం చేసి నరకానికి వెళ్ళేటువంటి అపాత్రులు కూడా, అబద్ధ బోధకులు కూడా ఉన్నారు. బైబిలే సెలవిస్తుంది. కాబట్టి ఒక దైవ సేవకుని చూసినప్పుడు ఈయన దైవ సంబంధమైన వ్యక్తి, లోక సంబంధమైన వ్యక్తి అని మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? మనము ప్రార్థన పరులముగా ఉండాలి. హల్లెలూయా. ఏది అపవిత్రాత్మనో, ఏది పవిత్రాత్మనో, ఏది సత్యమైన బోధనో, ఏది అసత్యమైన బోధనో
ఏది కల్పితమైందో, ఏది యథార్థమైందో, ఏది సత్యమైందో, ఏది న్యాయమైందో, ఏది మంచో, ఏది చెడో మనం గ్రహించాలి, వివేకం కలిగి జీవించాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లగా ఏది పడితే అది నమ్మకూడదు. ఏది భ్రమపరిచేటువంటి ఆత్మనో, ఏది పరిశుద్ధాత్మనో, ఏది దేవుని మాటలో మనము తెలుసుకోవాలి. మానవుని హృదయాన్ని అపవిత్రపరిచేది ఏంటంట? దురాలోచనలు. దురాలోచనలు అంటే కంటికి కనపడతాయండి? కంటికి కనపడతాయా? కంటికి కనపడతాయా, కనపడవా? ఇప్పుడు నా మనసులో మీ అందరిని కొట్టాలనుకుంటున్నా అనుకోండి, ఊరికి అనుకోండి. నేను మిమ్మల్ని కొడతానండి అంటే మీరు ఉండరు, ఇక్కడ వెళ్ళిపోతారు. కానీ నా మనసులో ఏముంది? అందరూ భలే కొట్టాలి అని ఉంది. ఊరికి అనుకోండి, నేను ఎందుకు కొడతాను మిమ్మల్ని? నేను కొడితే మీరెందుకు ఊరుకుంటారు? ఏమా ఊరుకుంటారా? మళ్ళీ కదుకులు పంపరు ఏమా? ప్రియమైనటువంటి దేవుని పిల్లగా దురాలోచన, ఈ దురాలోచన అనేటువంటిది దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, చూడండి దురాలోచన ఎలా ఉంటుందో. మీకా 2వ అధ్యాయం 1వ వచనం. మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. ఏంటంట? ఈ దురాలోచన అనేది ఎక్కడి నుంచి వస్తుందంట? మంచం మీద పడుకొని కొంతమంది, అంటే లోకంలో ఉన్నవారు కావచ్చు, లేకపోతే సమాజంలో జీవించేవారు కావచ్చు, దేవుని వాక్యం ఏం చెప్తుంది అంట? మంచముల మీద పరుండి మోసపు క్రియలు యోచించుచు దుష్కార్యములు చేయవారికి శ్రమ. అలాగు చేయట వారి స్వాధీనంలో ఉన్నది కనుక వారు పొద్దు పొడవగానే ఎప్పుడెప్పుడు పొద్దు ఊపుద్దా, ఎప్పుడెప్పుడు పాడు పనులు చేయాలా? దురాలోచన. ఎప్పుడెప్పుడు పొద్దు ఊపుద్దా, ఎప్పుడెప్పుడు నేరాలు చేయాలా? ప్రియమైనటువంటి దేవుని పిల్లగా ఈ దురాలోచన అన్నది చాలా భయంకరమైనటువంటి. కాబట్టి మత్తయి సువార్తలో మనం చూస్తే వ్యభిచారం చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. అంటే ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా చేయాలనుకుంటే మొదట చేసేదానికంటే ముందు మనసులో అనుకుంటాడు. అది మంచిదైనా చెడ్డదైనా. కాబట్టి హృదయంలో నుండి వచ్చేటువంటి దురాలోచనలు మనుషుల్ని అపవిత్రం చేస్తాయి. కాబట్టి ఈ మనుషుడి హృదయం అపవిత్రమైన దాన్ని పవిత్రం చేయాలంటే దేవుడే పవిత్రం చేయాలి. ఎందుకు యేసు ప్రభు వారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 9 ధన్యతలలో ఒక మాట చెప్పాడు. ఏ మాట అది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారంట? దేవుణ్ణి చూస్తారు. అంటే హృదయ శుద్ధి కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు చదవబడేటువంటి అన్ని కూడా పోవాలి. చూడండి 15వ అధ్యాయం 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు హృదయంలో నుండియే ఎక్కడ నుండి వస్తాయంట? అంటే దేవుణ్ణి కూడా దూషిస్తారు. అర్థమవుతుందండి? దేవుణ్ణి కూడా దూషించడం అన్నది అది చెడ్డదే. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లగా ఇవే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. అదేవిధంగా మనం చూస్తే గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఇంకా ఏంటంటే అపవిత్రం చేస్తాయి. చూడండి, శరీర కార్యములు స్పష్టం తేటగా ఉన్నాయి. అవేంటి అనగా వివరంగా చెప్తూ ఉన్నాడు. జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు,
అల్లరితో కూడిన ఆట పాటలు మొదలైనవి ఇంకా ఉన్నాయి. ఇవన్నీ మానవుని హృదయాన్ని పాడు చేసేటివి, మానవుని హృదయాన్ని అపవిత్రం చేసేటివి. అంటే మానవుని హృదయంలో దేవుడు ఉండవలసిన స్థానంలో ఇవి ఎవరి హృదయంలో అయితే ఉంటాయో వారు దేవునికి దూరంగా ఉంటారు. అంటే అవి మనుషుల్ని దేవుడి దగ్గరికి రాకుండా చేస్తాయి, అంతేగాని వాళ్ళు రాకూడదని కాదు. వాళ్ళకు కూడా రావాలని ఉంటుంది, కానీ ఆ కార్యాలు దేవుడి దగ్గరికి రాకుండా మనుషులకి తాళ్ళతో కట్టేసినట్టు చేసేస్తాం, బంధకాలు వేసేస్తాం. ప్రియమైనటువంటి దేవుడి పిల్లగా, మరి ఇలాంటి వారి కోసము సంఘముగా మనము ప్రార్థించాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనం ఆన్లైన్ ప్రేయర్లో ఎందుకు కూర్చున్నాం? మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం కోసం కాదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా, నిజంగా మనం గమనిస్తే జనరల్గా మనం ప్రార్థన చేసుకుంటే ఏమని ప్రార్థన చేసుకుంటాం? మోకరించగానే తర్వాత తండ్రి మీకు స్తోత్రాలు, వెంటనే మన కష్టాలు గుర్తొస్తాయి. నాయనా నాకు జ్వరం వచ్చింది, మా వారికి బాధలు ఉన్నాయి, మా చెల్లిని కాపాడు, తమ్ముని కాపాడు, అమ్మిని కాపాడు, అక్కని కాపాడు, ఇవే మనకు గుర్తొచ్చేది. దేవుని యొక్క వాక్యం ఇంకేమో చెప్తుంది తెలుసా? ప్రేమ దేవుని పిల్లగా, చూడండి, మొదటి తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. మనము అంటే సంఘము, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే, అంటే వెరీ 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 ఇంపార్టెంట్ అన్నమాట, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు. అంటే అందులో ఎవరెవరు ఉన్నారు? అందులో ఎవరెవరు ఉన్నారు? మంచోళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మంచోళ్ళకు సమస్య కాదు, ఇప్పుడు చెడ్డవారు మంచిగా మారాలి కావాల్సింది మనకు, అంతే కదా. ఇప్పుడు వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, అంతేకాని నువ్వు మంచోడివి కాదు అని మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రాజుగారికి 2 భార్యలు ఉన్నారు అనుకోండి, అందరూ అంటున్నారంట రాజుగారి పెద్ద భార్య చాలా మంచిదిరా, పెద్ద భార్య చాలా మంచిదిరా, పెద్ద భార్య చాలా మంచిదిరా. అంటే చిన్న భార్య చెడ్డదనేగా అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని పిల్లగా, మనము అందరు గుర్తు పెట్టుకోండి, అవసరమైతే రాసుకోండి. మన ఇంట్లో ఎంతమంది ఉన్నాము అనుకోండి, ఒక 4 ఉన్నారు. అందులో ఒక్కరే చర్చికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 రావట్లే. ఆ 3 కోసం వచ్చాము ఏం చేయాలి? అర్థమైందమ్మా? నీ ఇంటిని రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది, నీ ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత నీ మీద. నువ్వు ఒక్కదానే పరలోకానికి పోతే మీ ఆయన ఏం కావాలి? నీ పిల్లలు ఏం కావాలి? ఇది కూడా స్వార్థమే కదా. స్వార్థ పరుల్లో మనం కూడా ఉన్నట్టేగా. నువ్వు ఒక్కదానివి పరలోకానికి వెళ్ళి నీ భర్త, నీ పిల్లలు నరకానికి పోతూ ఉంటే అసలు మనకు ఎలా నిద్ర వస్తుంది? అసలు అంటే మనకు కూడా బాధ్యత ఉన్నట్టే కదా. సంఘము పరిచర్య అంటే కేవలం పాస్టర్ గారు ఒక్కడే కొట్టుకుంటే సరిపోదు, పాస్టర్ గారు ఒక్కడే మొత్తుకుంటే సరిపోదు. సంఘము అంటే ఈ పిరికి లాంటిది. ఇప్పుడు మనం దారిలో పోతా ఉన్నాం, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని, ఏమా పొలంలో ఉన్నారు, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకొని ఏమంటాం మనం? వెంటనే ఏమంటాం? అమ్మా అయ్యా చెప్పి అంటాం. అసలు కాలు కదా ముళ్ళు గుచ్చుకొని నోరు ఎందుకు తెరవాలి? అంటే కాలుకు నోటికి ఏదో సంబంధం లింక్ ఉంది. అప్పుడు కళ్ళు ఏం చేస్తాయి? ఏడుస్తాయి. కళ్ళు ఎందుకు ఏడవాలి? కాలుకు నోటికి కళ్ళకి ఏదో సంబంధం ఉంది. అప్పుడు చేతులు వచ్చి ఏం చేస్తాయి? తుడుస్తాయి. అసలు గుచ్చుకోయింది దేనికి? కాలు. ఎన్ని స్పందించాయి? కాలుకు ముళ్ళు గుచ్చుకోగానే నోరడిసింది, కాలుకు ముళ్ళు గుచ్చుకోగానే నోరు అనడంతో పాటు కళ్ళు ఏడ్చాయి, కాలుకు
గుచ్చుకోవడంతో పాటు నోరుతో పాటు కళ్ళతో పాటు చేతులు కూడా వచ్చి అర్థమవుతుందా? సంఘము అంటే ఒక్కరికి శ్రమ వచ్చినా అందరూ స్పందించాలి. విశ్వాసులకు ఒకరికి శ్రమ వచ్చినా అందరూ స్పందించాలి. సేవకుడు శ్రమ పడుతున్న అందరూ స్పందించాలి. ఒకరికి ఒకరు సహకరించుకోవాలి. మన చేతులు, మన శరీరంలో ఉన్న అవయవం మనకు తెలియకుండా ఆ స్పాట్లో ఒకదానికి ఒకటి తెలియకుండా ఏం చేస్తున్నాయి? సహకరించుకుంటున్నాయి. యేసు ప్రభు వారు సంఘాన్ని శరీరంతో పోల్చాడు. ఆయన మనకు శిరస్సు అయి ఉన్నాడు, మనం ఆయనకు శరీరమై ఉన్నాము, అవయవములమై మనము ఉన్నాము. చూడండి, మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని బతిమాలుతున్నాడా, హెచ్చరిస్తున్నాడా? హెచ్చరించడం. సంఘానికి అంతటికి, సార్వత్రిక సంఘానికి, సంఘముగా స్థానిక సంఘాలకు అన్నిటికీ కూడా ఇది ఒక హెచ్చరిక. పాస్టర్ గారు ఆన్లైన్ ప్రేయర్ ఉంది అంటే దాని అర్థం ఏం తెలుసా? మనం అందరం ప్రార్థన చేయాలి రండి అని అర్థం. అయ్యా ఎందుకోసం చేయాలయ్యా? యేసు ప్రభు వారిని సిలువ మోస్తూ ఉంటే అందరూ ఇలాంటి స్త్రీలు ఏడుస్తూ వచ్చారు. అప్పుడు యేసు ఏమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, కొద్దిసేపు ఆగండి. మన ఊరి పేరు ఎక్కడే? బుద్ధపాడు. బుద్ధపాడు కుమార్తెలారా. యెరూషలేము కుమార్తెలారా అన్నారు కాబట్టి మన కుమార్తెలము, దేవుని బిడ్డలమే కదా మనము. బుద్ధపాడు కుమార్తెలారా, నా కోసం ఎవరు తాకండి అంటే నా కోసం కదా, మళ్ళీ యేసే చెప్పిన మాట మరలి ఇట్లా చెప్తా ఉన్నాను. మీ కోసము, మీ పిల్లల కోసము అన్నాడా? ఏ రోజున ఏడ్చి ప్రార్థన చేశారు? మరి మన కోసము, మన అసలు యేసు ప్రభు పిల్లలను ఎందుకు ప్రస్తావించాడు? మనల్ని ఎందుకు ప్రస్తావించాడు? విలాప వాక్యంలో 2వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదవండి. 2:19. నీవు రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించండి. నీ పసి పిల్లల ప్రాణం కొరకు ఏం చేయాలంట? మొరపెట్టు. మొరపెట్టడం అంటే ఏం తెలుసా? గుండెలు బాదుకొని ఏడవడం అన్నమాట. రేయి మొదటి జాము అంటే ఎప్పుడు చెప్పండి? 6 గంటల నుంచి సాయంత్రము 9 దాకా. సాయంత్రం 6 గంటల నుంచి 9 దాకా రేయి మొదటి జాము. 9 నుంచి 12 దాకా రేయి రెండవ జాము. 12 నుంచి ఎంతమ్మా 3 దాకా మూడవ జాము. 3 నుంచి మరలా 6 దాకా 4వ జాము. యేసు ప్రభు వారు 4వ జామున నీళ్ళ సముద్రంలో నడుస్తూ వస్తే శిష్యులందరూ భయపడిపోయారు. పేతురు మాత్రము, ప్రభువా నీవైతే నేను కూడా నడిచేటట్టు సహాయం చేయండి. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, రేయి మొదటి జామున ఏం చేయమన్నాడు? నీ పసి పిల్లల కోసం ప్రార్థన చేయమన్నాడు. మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. అసలు సాయంత్రం 6 నుండి 9 దాకా మనము ఇదివరకు కాలంలో అయితే, పెద్దల కాలంలో అయితే తెల్లవారుజామున లేచి వారు ఉదయాన్నే తెల్లవారుజామున లేచి 4కో లేకుంటే 5కో లేచి ఆ బర్రెలకు గడ్డి కోసుకొని వచ్చి మేతేసి పాలు పిసికి కదా, మరలా ఇంట్లో పని పొలం పనులు చేసుకొని వచ్చి మరలా పొలంలోనికి వెళ్ళి మరలా పనులు, మరలా ఇంటికి వచ్చి మరలా పనులు. సాయంత్రము చీకటి కాగానే, అసలు చీకటి అయ్యే లోపే అన్నం కూర వండేసేవాళ్ళు అప్పుడు. ఎందుకంటే చీకటి పడితే వెలుగు లేదు కదా అప్పుడు. చీకటి పడే లోపల అన్నం కూర వండేసి 6:30-7 గంటలకల్లా తిని నిద్రపోయేవాళ్ళు. ఇప్పుడు ఎన్ని గంటలకు నిద్రపోతున్నారు వాస్తవంగా?
ఏమా 12 10 కనీసము 10. సరే, 10 గంటల దాకా ఏం చేస్తుండొచ్చు మనం? అవి అడగకండి పాస్టర్ గారు కదా. అంటే ఈ సమయాన్ని మనము ఏం చేస్తున్నాము, ఎంత సమయాన్ని దేవునికి మనం ఇస్తున్నాము? వాక్యం ఏం చెప్తుంది? దినములు చెట్టే కనుక సమయాన్ని పోనీయకండి. ఎందుకు పోనీయకూడదు? దినాలు మంచివి కాదు కాబట్టి. మరి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎప్పుడెప్పుడు చేయాలి? ఎప్పుడెప్పుడు చేయాలి? అసలు ఎవరు చేయాలి? ఎవరు చేస్తే దేవుడు వింటాడు? శిష్యులు వచ్చి యేసయ్యని అడిగారు. ఏమడిగారు? యేసయ్య మాకు పాటలు పాడడం నేర్పియండి అన్నారా? కంచెర కొట్టడం, డ్రమ్ కొట్టడం నేర్పిమన్నారా? ప్రార్థన నేర్పి అన్నారు. ఎందుకు ప్రార్థన అడిగారు వాళ్ళు? ప్రార్థన పరలోకానికి వెళ్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఉండేది భూమి మీద, మనం చేసే ప్రార్థన మాత్రం పరలోకానికి వెళ్ళి అక్కడ హాజరవుతుంది. మన ప్రార్థన మనకు బదులుగా అక్కడికి వెళ్ళి హాజరవుతుంది. కాబట్టి పోయినటువంటి దేవుడు పిల్లరా, నేటి క్రైస్తవ సంఘాలలో అరుదుగా, చాలా తక్కువగా కనపడేది ఏంటంటే ప్రార్థన. ఎక్కడైతే ఎప్పుడైతే ప్రార్థన తక్కువైతుందో అక్కడ దేవుని కార్యాలను మనం చూడలేం. మన జీవితంలో ప్రార్థన అన్నది మన ప్రాణం లాంటిది. ఒకటి, మనము ఆ పరలోక ప్రార్థనలో యేసు ప్రభు వారు శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన మనందరికి తెలుసు కదా. ప్రార్థన అయిపోగానే పరలోక ప్రార్థన చేసుకుంటాం. ఒకటి, పరలోకమందున్న. అంటే ప్రార్థనలో ఉండే షరతులు ఏంటి, ప్రార్థనలో ఉండే నియమ నిబంధనలు ఏంటి అంటే, మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమనుకోవాలంటే, నేను పరలోకమందున్న నా తండ్రి దగ్గరికి వచ్చాను అని నమ్మాలి మనం.